ఉందండి, అతనేం మాట్లాడట్లా, అతనేం చెప్పట్లేదు అక్కడ. ఎప్పుడు అడిగా అసలు ఆవిడ విషయమే తెలియదు కదా. మన విషయం కాదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం అన్న విషయం. తెలియదని నువ్వేగా చెప్పావు, మన విషయం తెలియదు అనేసి. ఎందుకు వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని అదే చెప్పావు. అప్పటి కాళ్ళకి ఇంకా నాకు పెళ్ళి అయింది అది ఇది అనేసి తెలీదు. తెలీదు. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి తెలుసా? అసలు నువ్వు నేను మాట్లాడుకోవట్లేదనే కదా అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వు అదే కదా చెప్తూ వచ్చావు, ఇంకెలా తెలుసు వాళ్ళకి? ఏం మాట్లాడాలో చెప్పండి, క్లారిటీ లేదు. మీకు పెడతాం సరే, మీకు పెడతాం లేదా మీకు పెడతాం గ్రూప్ లో పెట్టమని పెడతాం పెట్టిస్తా నేను గ్రూప్ లో పంపిస్తా. బాబా పంపిస్తే మీరు పంపిస్తా ఇబ్బంది. మేడం మీ ఫేస్బుక్ వీడియో చూడడం జరిగింది. నేను మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అన్ని కూడా అప్పుడు చెప్పారు. మీరేమన్నారు? హరాస్మెంట్ చేశారు, 5 times ప్రెగ్నెన్సీ తీయించుకున్నాను అన్నారు. ఒక్కటైనా ప్రెగ్నెన్సీ తీయించుకున్నట్టు ఏ హాస్పిటల్ రికార్డ్ అయినా ఉందా మేడం? ఉందో చెప్పండి మేడం, చెప్పండి. ఏ హాస్పిటల్ చెప్పండి. సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్. ఏ హాస్పిటల్? సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్. మేడం మీరు ఇంతకుముందు తిరుపతికి సంబంధించి తప్పు కదా. హాస్పిటల్ వాళ్ళు ఎలా చేశారు మీకు? మేడం అబార్షన్ చేయడం హాస్పిటల్ తప్పు కదా, ఎలా చేశారు మీకు? శ్రీధర్ మాట్లాడారండి. ఇప్పుడు హాస్పిటల్ కూడా తప్పే. సంజీవని హాస్పిటల్ మూసేయాలి. స్టార్టింగ్ తిరుపతిలో అన్నారు కదా, శ్రీధరే మాట్లాడింది అంటున్నారు. తెలిసిన హాస్పిటల్లో రెండు మాటలు కాదండి, ఒకటేసారి తిరుపతిలో చేయించుకుంటామా? మేడం మీకు ఫస్ట్ కన్ఫర్మ్ అయిందో అప్పుడు ప్రెగ్నెన్సీ తీపించుకో అని చెప్పేసి నాకు తిరుపతిలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ తెలుసు, నా ఫ్రెండ్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ కోడూరు దగ్గర అబార్షన్ జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఫస్ట్ అబార్షన్ కోడూరులో అని చెప్పలేదండి. ఫస్ట్ అబార్షన్ అక్కడ జరిగింది. ఫస్ట్ అబార్షన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్స్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు, నేను వేసుకున్నాను. క్లియర్ అయిపోయింది. సెకండ్ థర్డ్ నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది. 5 హాస్పిటల్లో కాదండి. అంటే ఎందుకని మళ్ళీ అక్కడే ఎందుకు వాళ్ళ ఫ్రెండ్ ఎందుకని మళ్ళీ తీసుకురాలేదు, ఇక్కడ ఎందుకని ప్లాన్ చేశారు? అది మీరు శ్రీధర్ని అడగాలండి, నన్ను కాదు. నష్టపరిహారాలు ఇవన్నీ చెప్తున్నాను, నేను మీకు ముందే చెప్తున్నాను. ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు ఆడి నుంచి. ఆడింత చేసినందుకు ఆడికి పనిష్ అవ్వాలంతే, అంతే. వెళ్ళిందండి, వెళ్ళింది. ఐ లవ్ యూ అని వెళ్ళింది. అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేయించుకుంటాను? నేను 2 మాటలు మాట్లాడటం లేదండి. డామినేటింగ్ గా మాట్లాడుతుంటే నేను చెప్పేది వినండి. నేను అది కూడా చెప్తాను. ఒక నిమిషం, మీకు ఇష్టం లేదన్నారు, మిమ్మల్ని బలవంతం చేశారన్నారు, కారులో తీసుకెళ్లి మీ జుట్టు పట్టి లాక్కెళ్లి కొట్టి మీ మీద అటాక్ చేశారన్నారు. అలాంటిది మీరు
ముందు పెట్టాను నేను 2 months ముందు అతను చెప్తే నేను చెప్పాను ఏంటి 2 months ముందు చెప్పాను నేను 2 months ముందు చెప్పాను నవంబర్లో సార్ పిలిచి వీళ్ళందరికీ చాలా కామెడీగా ఉంది. చెప్పండి అమ్మా. లేదంటే అది స్క్రీన్ షాట్ బాధించబడింది ఎవరు? అతను వాడు అసలు నన్ను ఎలా అప్రోచ్ చేయడం మీకు తెలుసా? వాడు అలా ఎలా అప్రోచ్ చేయడం నాకు తెలుసా? ఎంత నరకం చూసానో తెలుసా? ఒక ఐ లవ్ యూ చెప్పి ఒక ఐ లవ్ యూ పట్టుకొని అడుగుతున్నారే, 5 అబార్షన్లు పట్టుకొని అడుగుతున్నారే. నేను ఎంత కొట్టించుకున్నానో తెలుసా? నేను మా ఫ్యామిలీలో ఎంత పడ్డానో తెలుసా? వాటర్ తాగండి గొంతు. ఒకే ఒక ప్రశ్న, మీరు 2 months బ్యాక్ వాటర్ తాగండి మేడం ఫస్ట్.